మర్రి చెట్టు ఆ ఊరికి పెద్ద దిక్కుగా ఉండేది. ఎంతో మంది దాని నీడ కింద చదువుకొని విదేశాల్లో ఉన్నత చదువుల్లో ఉన్నారు. ఇక విలేజ్ లో ఏ పండుగ వచ్చినా ఫ్రెండ్స్ కలిసి కబుర్లు చెప్పుకోవాలన్నా అందరూ మర్రి చెట్టు కింద రావాల్సిందే. ఇక సంక్రాంతి పండుగ వచ్చిందంటే ఊరు మొత్తం అక్కడే ఉంటుంది. పండుగలు ఫంక్షన్స్ జరిగినా సమ్మర్ లో సేద తీరేందుకు చాలా మంది ఈ చెట్టు చల్లని నీడ కిందే సేద తీరేవారు. ఇప్పుడు ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో స్థానికులు తట్టుకోలేక తల్లడిల్లిపోతున్నారు. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం తూర్పు చోడవరంలోని జిల్లా పరిషత్ పాఠశాల ఆవరణలో మర్రి చెట్టుపై స్పెషల్ ఫోకస్. ఇక్కడ చూడండి, 120 ఏళ్ల నాటి మర్రి చెట్టు కిందకు ఎలా పడిపోయిందో. జిల్లా పరిషత్ పాఠశాల ఆవరణలో ఎంతో ఎత్తుగా ఉంటూ తూర్పు చోడవరానికే గర్వంగా ఉండేది. ఆ మర్రి చెట్టు ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో ప్రజలను కలిచివేస్తుంది. 2 తరాలు చూసిన ఈ మర్రి చెట్టు ఎంతో మంది పేద విద్యార్థులు ఆ చెట్టు కింద విద్యాభ్యాసం నేర్చుకున్నారు. ఆ చెట్టు కింద కూర్చున్న విద్యార్థులే నేడు ప్రపంచంలో ఉన్నత శిఖరాలు చేరుకున్నారు. ప్రతి ఏటా సంక్రాంతికి ఆ చెట్టును చూడడానికి పూర్వ విద్యార్థులు వచ్చి కాసేపు చెట్టు కింద ముచ్చటించి సరదాగా కాసేపు మర్రి ఊడలతో వేలాడుతూ కాలక్షేపం చేసేవారు. పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడం ఎందరో విద్యార్థులలో సంతోషాన్ని నింపుతూ వచ్చింది. అందరికీ నమస్కారం. మాది తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం చోడవరం గ్రామం. మా గ్రామంలో ఉన్నటువంటి జెడ్పీ హై స్కూల్ నందు ఒక 100 సంవత్సరాల నుండి పెద్ద మర్రి చెట్టు ఇక్కడ ఉండేది. ఆ మర్రి చెట్టు కింద ఎంతోమంది విద్యార్థులు చదువుకుని విదేశాల్లో స్థిరపడి ఎన్నో ఆర్థిక రంగాల్లో చాలామంది ఉన్నత స్థాయికి వెళ్ళినటువంటి విషయం మా అందరికీ తెలుసు. అదేవిధంగా మా గ్రామంలో ఉన్నటువంటి ముత్యాలమ్మ అమ్మవారి తీర్థానికి మర్రి చెట్టు నుండి వచ్చినటువంటి పొలాలు కానీ ఆకులు కానీ పాలు కానీ ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఉపయోగించడం కానీ, కార్తీక మాసంలో మహిళలు ఈ మర్రి చెట్టు నుండి వచ్చినటువంటి పొలాలు కానీ ఆకులు కానీ అన్నీ కూడా వాడుకోవడం, అదేవిధంగా సంక్రాంతి సంబరాలు ఈ మర్రి చెట్టు కింద జరుపుకోవడం, ఏదన్నా వేసవకాలం సెలవులు వస్తే ఊర్లో ఉన్నటువంటి యువకులు అందరూ కూడా వచ్చి మర్రి చెట్టు కింద కూర్చుని సేద తీర్చడం అనే కార్యక్రమాలు ఈ మర్రి చెట్టు తల్లిలాగా నిర్ణయిస్తూ ఉండేది. అటువంటి మర్రి చెట్టు ఇలా ఈరోజు పడిపోవడం చాలా బాధాకర విషయం అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ చాలా తీసుకుంటాం. మర్రి చెట్టు ఇక లేదు అన్న వార్త స్థానిక ప్రజలలో పూర్వ విద్యార్థుల్లో నిరాశతో కూడుకున్న ఆందోళన మొదలైంది. కార్తీక మాసంలో చెట్టు కిందకు పడిపోవడంతో గ్రామస్తులు కొంత అశుభంగా భావిస్తున్నారు. చెట్టు కుప్పకూలిన తర్వాత కూడా చెట్టు నుంచి పాలు కారడం ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. ఏటా సంక్రాంతి పోటీలు ఈ చెట్టు కింద చేయడం ఆనవాయితీగా వస్తున్న సాంప్రదాయం. గ్రామంలో జరిగే ఉత్సవాలకు ఈ మర్రి చెట్టు నుంచి మర్రి ఊడలను పట్టుకెళ్లి గ్రామస్తులు హోమం నిర్వహించడం ఇక్కడ ప్రత్యేకత. ఇక గ్రామంలోని వృద్ధులు నేల కొరిగిన మర్రి చెట్టును పట్టుకుని బోరున విరిపిస్తున్నారు. మళ్లీ ఈ చెట్టుకు పునర్జన్మను పోయాలని గ్రామస్తులు పూర్వ విద్యార్థులు కోరుతున్నారు. మర్రి చెట్టుతో పూర్వ విద్యార్థులు గ్రామస్తులకు విడదీయరాని బంధం ఉంది. మహిమాన్వితమైన మహారూపంగా కొలిచే కల్పవృక్షం తరతరాలకి సజీవ సాక్ష్యం. ఇప్పుడు కిందకు ఒరిగిపోవడంతో తట్టుకోలేక తల్లడిల్లిపోతున్నారు గ్రామస్తులు. దాన్ని చూస్తూ దీనంగా బాధపడుతున్నారు.